కృప కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మహోన్నతమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. మీ విలువైన కృపను బట్టి తండ్రి, మీ ప్రేమను బట్టి తండ్రి, మరొక దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి నిన్ను ఆరాధించుకుంటూ, నిన్ను మహిమపరుచుకుంటూ, మా జీవిత సత్యాన్ని ధ్యానించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రము తండ్రి. దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. అలాగే ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ మాటల ద్వారా ఆదరింపబడి బలపరచబడి తండ్రి, నీకు నమ్మకమైన బిడ్డలుగా మార్చండి తండ్రి. దీనిలో అభాగ్యులం ప్రభు, మీరు జీవాన్ని ఊపిరినిస్తే తండ్రి జీవిస్తున్న వారిని తండ్రి. దేవా, ఈ కొద్ది కాల జీవితాన్ని తండ్రి మేము మీ యొక్క సన్నిధిలో గడిపి తండ్రి ఆ అత్యున్నతమైన అనంతమైన లోకానికి రావడానికి వేగిరపడుతున్న మాకు తండ్రి ఆదరించండి అయ్యా, కృప చూపించండి. ఈ కొద్దికాలం జీవితంలో తండ్రి నీ బిడ్డలు ఎలా సతమతం అవుతున్నారు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని అక్కరణ తండ్రి మన్నించిన ప్రభు సమాధానం దయచేయండి, సహాయం చేయండి అయ్యా. ఎందరో అభాగ్యులు తండ్రి నీ వాక్యాన్ని నోచుకోక తండ్రి నాయన ఇంకా ఈ చీకటి నీ పాపంలో తండ్రి ఊగిసలాడుతున్నారు ప్రభు. అలాంటి వారి నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచి తండ్రి వారిని సైతం తండ్రి రాజ్యంలో చేర్పించారనే ఉద్దేశంతో మాకు ఈ మాటలు వినిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం. విన్న మాటలు వ్యర్థంగా విడిచిపెట్టే వారుగా కాకుండా తండ్రి దాని ప్రకారం నడుచుకునే వారిగా ఆయుత్తపరచండి, బలపరచండి. మరి ముఖ్యంగా చెబుతున్నాను నా ఎందుకు తండ్రి వింటున్న వారి ఎదురు మీ ఆత్మ కావలించండి. నన్ను పూర్తిగా మరుగు చేసుకుని బిడ్డలతో నేరుగా మీరు మాట్లాడమని యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని అడుగుజాడలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా నడుచుకుంటున్నారనే విషయాన్ని అది మనకు దృష్టాంతములుగా అంటే రుజువులుగా మన జీవితంలో కూడా మనం ఎలా నడుచుకోవాలని కొంతమంది చరిత్రలు, కొంతమంది అనుభవాలని మన ముందు రాయించి మనకి అనుగ్రహించాడు దేవుడు. ఆ క్రమంలో ఒక విలువైన కుటుంబం, ఆ కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. ఈ లోకమనే జీవితంలో ఒక కుటుంబం లేకపోతే ఒక సంఘం అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రాంగణం అవ్వచ్చు, అందులో నివసిస్తున్న గుంపు అవ్వచ్చు, ఎప్పుడు సుఖంగా సంతోషంగా సుజావుగా సాగిపోద్దని మాత్రం ఎప్పుడు భావించకండి. నేను క్రైస్తవుని కదా, నేను దేవుని బిడ్డను కదా, నాకు ఇప్పుడు సంతోషం సుఖం ఉండాలి తప్పించి కానీ కష్టాలు ఏమి ఉండకూడదని మాత్రం భావించకండి. కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, కష్టాలు సుఖాలు. అలాగే కష్టం ఒకటే ఉండదు, అలాగే సుఖం ఒకటే ఉండదు. రెండు సమపాలలో మనతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇది గమనించుకోవాలి. అలా ఒడిదుడుకులు పడుతున్నప్పుడు ఎలా నిలబడగలాలి, సంతోషం వస్తున్నప్పుడు దాన్ని ఎలా నిర్బంధించుకోవాలనే విషయం కూడా మనం జాగ్రత్తగా, భక్తుల యొక్క జీవితాన్ని మన ముందు ఎందుకు పెట్టాడంటే అవి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. నా బిడ్డలు ఈ కొద్ది కాల జీవితంలో గొప్ప సాక్ష్యం, ఇక నిజమైన దేవుని బిడ్డలుగానే సాక్ష్యాన్ని పొందుకొని నా ముందు నిలవబడతారనే విషయాన్ని ఆయన పొందుకోవడానికి అని గ్రంథంలో ఆయన మాటలు రచించిన జీవితాలు, కొంతమంది జీవితాలు మన ముందు పొందుపరిచారు. ఆ జీవితంలో, ఆ చరిత్రలో మనం చూడగలిగితే దావీదు గారు తను సౌలు సామ్రాజ్యంలో తర్వాతి రాజుగా, అంటే సౌలు తర్వాత రాజుగా ఎంచబడ్డాడు. ఎంచబడిన దావీదుకి ఇస్తానంటూనే రాజ్యాన్ని ఇస్తూనే మరలా ఏం చేసినట్టే కాస్త కుట్రపూరితమైనటువంటి స్వార్థం ఆయనకి దోబుచ్చాడు. వెంటనే ఏం చేశాడంటే దావీదుని ఎలాగైనా హతమార్చాలని ఒక కుట్రపూరితను ఉండేవాడు. ఇది గమనించిన దావీదు ఆ సౌలు యొక్క బారి నుంచి, లేదా సౌలు యొక్క కుట్ర నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు. ఇదంతా కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. రాయించి పెట్టాడు దేవుడు. తన కుమారుడు స్వయంగా యోనాతాన్ అనే కుమారుడు ద్వారా సహాయం కోరుతూ ఆ సమాచారాన్ని తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ సౌలు యొక్క కుట్ర నుంచి, సౌలు యొక్క ఆపద నుంచి తప్పించుకుంటూ ఉండేవాడు దావీదు.
ఒక పక్కన తన సొంత జాతివాడు, ఇజ్రాయేల్ జాతివాడు కానీ సౌలు తన సొంత జాతివాడు తను వెంటాడుతున్నాడు చంపడానికి, అంటే దావీదుని అడ్డును తొలగించుకోవడానికి. ఒక పక్కన అన్ని రాజులు, అన్ని జాతుల వారు పోరు. వీళ్ళందరి మధ్య నుంచి కూడా తను కాపాడుకుంటూ పరుగులు పెడుతున్నాడు దావీదు. కానీ దావీదు ఎలాంటి వాడంటే మీకు తెలుసు, దేవుని హృదయానుసారుడు. ఎందుకు సౌలుకు నచ్చట్లేదంటే చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ఈ సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం మనం చూడగలిగితే దానిలో ఏముంటుందంటే, దావీదు మరింత సుబుద్ధి గలవాడు కనుక ఏముంటుందంట, సౌలుకు అంతకంత కోపం వచ్చేస్తుందంట. అంటే బుద్ధి మంచిదైతే, మళ్ళీ బుద్ధిలో మళ్ళీ మంచి బుద్ధి కలిగి ఉంటే ఎదురుడికి నచ్చదు అంటే నచ్చదు. కొంతమందికి మంచిగా అంటే కొంతమందికి నచ్చదు. వాళ్ళకి నచ్చట్లేదు కదని చెప్పించి మనం బుద్ధిని మార్చేసుకుందామా? కుదరదు. అందుకే దావీదుకి ఆ సుబుద్ధి వలన, ఆ మంచి బుద్ధి మంచి ప్రవర్తన ఉండడం వలన దేవుడు ఎప్పటికప్పుడు అతను కాపలా కాస్తూ ఉండేవాడు, తరుగుతూ ఉండేవాడు. సౌలు తరుగుతూ ఉండగా ఆ కొండ పేటల చోటన, అరణ్యాల్లోనూ, ఆ చెట్లలోనూ, ఆ గుహల్లోనూ దాక్కుంటూ ఉండేవాడండి. కాస్త ఆలస్యం అవుతుంది దేవుడి నుంచి సమాధానం. కొన్ని సార్లు పరీక్ష ఉంటుంది. కొన్ని సార్లు ఏమవుతుందంటే కాస్త గ్యాప్ వస్తుంది, కాస్త ఆలస్యం అవుతుంది. కానీ దేవుడు అనుకున్న కార్యం ఖచ్చితంగా చేస్తాడు. ఇది మాత్రం దేవుని బిడ్డలుగా మనం ఇప్పుడు కూడా గమనించాలి. నేను ఇంత బాగున్నానే, ఇంత యథార్థంగా నడుచుకుంటున్నాను, ఇంత నీతి కార్యక్రమాలు చేస్తున్నాను, దేవుడు ఎందుకు నా మొర ఆలకించట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నాకు ఎందుకు సమాధానం రావట్లేదని కంగారు పడకండి. దేవుని బిడ్డలుగా నిజంగా యథార్థవంతంగా ఉంటే మంచిది, మంచి బుద్ధి కలిగి ఉంటే మంచిది, సుబుద్ధి కలిగి ఉంటే ఇంకా మంచిది. కానీ ఏదో చూసి లేదా కాలయాపన జరుగుతున్నప్పుడు భయపడిపోయో మన వెంటనే కంగారు పడకూడదండి. అలా కంగారు పడతారని నా బిడ్డలు కొంతమంది జీవితాలు మన ముందు ఉంచాడండి. దాంపత్యంగా ఇంత కుటుంబంగా కట్టుకుంటున్న మనం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. అందరి కుటుంబాలు కూడా సౌమ్యంగా ఉన్నాయని చెప్పగలరా? లేదు, ఏదో ఇబ్బంది, ఇరుకులు అలా వస్తూనే ఉంటాయి. చూడండి, ఒక స్త్రీ గురించి రాయబడింది. ఏమనంటే సామెతల గ్రంథం సొలొమోను రాయబడినట్టు మాట 28వ అధ్యాయం 10వ మాట చూడండి. సొలొమోను గారి సామెతల్లో 28వ అధ్యాయంలో 10వ మాట చెప్తాడు. ఏంటమ్మా? సామెతలు చివరి అధ్యాయము క్షమించాను 31వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 31. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అంటాడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అలాంటిదంట ముత్యముల కంటే అమూల్యమైనది. ఎంత గొప్పగా పోల్చో చూడండి. అంటే అరుదా? ఈరోజు సమాజంలో స్త్రీలందరూ కూడా భార్యలుగా ఉన్న చాలామంది ఉన్నారు కదా, కుటుంబాన్ని కొనసాగిస్తున్నారు కదా, కుటుంబాన్ని చాలా గొప్పగా హుందాగా నడిపిస్తున్నారు కదా. కానీ అరుదంటే ఏంటి అంటే, ఉన్న కుటుంబాలు ఉన్నటువంటి భార్యలందరూ కూడా ఆయన చెబుతున్నటువంటి భార్యలు అంటే వాళ్ళు కాదా ఏంటి? గుణవతి అయిన భార్య, గుణం అంటే ఏంటండి? గుణం అంటే బుద్ధే కదా, మంచి బుద్ధి గుణము, ఇంకా లేకపోతే మంచితనము, ఇలా అవన్నీ కూడా సుగుణాలు. ఇవన్నీ మనిషి దేహంలో దేవుడు పెట్టినటువంటి సుగుణాలు. అలాంటి సుగుణాలు కలిగినటువంటి భార్య దొరుకుట అరుదు అంటాడండి. అరుదు. ఒకవేళ ఉంటే మాత్రం ముత్యముల కంటే అమూల్యమైనది అంటాడండి. ఎంతమంది ముత్యాలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ముత్యమే, వజ్రాలు, వైడూర్యాలు.
ఆడు బాగుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? సచ్చినుడు వెంటనే దుక్కొచ్చేది ఎవడంటే మా బతుకు కదా తగలంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. బాగుంటే ఇంత దాకా రావాల్సిన పని లేదు. పేడ ఎవరికడైపోయినా బాగుంది. ఇంకా ఒక మాట కాదు, ఎన్ని మాటలు వస్తాయో. నిజంగా వాడు అలాంటి వాడు అవ్వచ్చు, మంచివాడు కాదు, తాగుబోతూ తిరుగుబోతూ ఇంకా రకరకాలుగా కోపిష్టి, అవసరమాల కొడుతూ ఉంటాడు, అస్తమాలు తిడుతూ ఉంటాడు. ఇకపోతే గుండెలు తొలిచేటువంటి మాటలు. ఎందుకంటే కర్రతో ఒక దెబ్బ కొట్టినా పర్లేదంట. ఏదో సామెత బలి ఉంటుంది. ఏంటంటే కర్రతో బాగా దెబ్బ కొట్టేసినా పర్లేదు కన్నా, కానీ గుండెలు అంటే తులిచేసి మాటలు మాట్లాడుకుంటారంట. డైలాగ్ విన్నారు మీరు? నిజంగా కర్రతో కొడుతూ ఊరుకుంటారా? ఒకవేళ నిజంగా కర్రతో కొడుతూ ఊరుకుంటారా? మళ్ళీ పోలీ సర్లే అలాంటి మాటలు మాట్లాడిన ఒక దెబ్బ తినని చెప్పి ఒక కర్రతో తీసుకుని అనుకోండి, ఊరుకుంటారా? చేతిలో గరిటలు చీపుర్లు మొత్తం పైకి లేచిపోతాయి. మరి ఎవరో మనం అంటే ఒక ఇల్లాలమే. సొలొమోను మాట్లాడుతున్న ముత్యమంట. ముత్యము కంటే అమూల్యమైనదంట. ఇది ముత్యమైతే ముత్య లక్షణాలు ఇవి గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డల పట్ల సాటి అయిన సహకారిగా, ఒక తోడుగా, ఒక నీడగా ఒక పురుషుడికి స్త్రీ జత చేయబడింది. అవునే కదా? దేవుడు జత చేయవలసిన వారిని మనుషుడెవడు విడదీయడానికి అంటాడు ఒక చోట అన్నాడా? వాడు దేవుడి వల్లనే జతపరచబడిన వాడిని తప్పించి కానీ ఇక మనుషుడి వాళ్ళని వేరు చేయలేరు అంటాడండి. ఎంత గొప్పదంటే చెప్పండి. ఒక విషయం తెలుసా మీకు? ఈ లోకంలో అయితే ఈ మానవ జీవితంలో ఏ బంధం గొప్ప బంధం చెప్పండి? ఏ బంధం గొప్ప బంధం? సాధారణంగా తల్లి ప్రేమ కన్నా మించిన గొప్ప ప్రేమ ఏది ఎవరికి ఉండదు. తల్లి తండ్రుల ప్రేమ చాలా విలువైన ప్రేమ. అవునా కదా? చెప్పండి. తల్లి బిడ్డల పట్ల ఉన్న ప్రేమ, ఇంకా తండ్రికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ కన్నా తల్లి ప్రేమను ఇంకా చాలా గొప్ప, చాలా ఉన్నతమైన అంటారు. మాతృదేవో భవ అంటారు. అవునా? తెలుసా? తల్లి ప్రేమ చాలా గొప్పది. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా విస్మరించకూడదు. వాళ్ళని కూడా ఇప్పుడు కూడా ఒక దోషణ మాట కూడా మాట్లాడకూడదని చాలా కఠినంగా మాట్లాడతాడు దేవుడు చాలా చోట్ల. అంటే అంత విడదీయదనేటువంటిది బంధం. కానీ ఏమన్నాడు తెలుసా? ఒక పురుషుడిని స్త్రీని జతపరిచిన తర్వాత అంట తల్లిని తండ్రి కూడా లెక్క చేయడంట. లెక్క చేస్తున్నారా చెప్పండి? ఈరోజు సమాజంలో లెక్క చేస్తారా? అప్పుడు దాకా బాగానే వింటాడు, అప్పుడు దాకా బాగానే మాట్లాడతాడు. తల్లిని తండ్రిని కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్తూ ఉంటాడు. తండ్రికి కావాల్సిన ఏదైనా చిన్న అపాయం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా అగ్గగ్గలాడిపోతాడు. ఏం చేయమంటావు, ఏం తింటావు, ఏం కావాలనేసి ఆ మంచం మీదన్న ఆ తండ్రితోటి తల్లితోటి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఎంటర్ అవుతుంది హీరోయిన్ గారు లోపలికి. ఎంటర్ అవగానే ఎక్కడికి అంటది, మాట్లాడు. ఏం చేస్తాడు పాపం? ఇలా రా అంటే అలా వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చాలు, ఇంకా అన్నంకా అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఆపిడమే జరుగుతూనే లేదు. చెప్పండి ఎందుకంటే అంటే ఇది నన్ను తినేస్తుందన్న మాట కాదు అక్కడ. ఇది నన్ను ఏడిపించేస్తుందని కూడా అనుకున్న, మనసులో అనుకున్నా సరే, కానీ అది దేవుడు పెట్టిన ధర్మం. అది నేను జాగ్రత్తగా గమనించండి. ఇది సర్వసాధారణంగా మన మానవ దేహంలో పుట్టుకొచ్చినటువంటి ఈ రుగ్మతలు కాదు. ఇది శరీరంలో దేవుడు నిజంగా ఆ బంధాలకు పెట్టినటువంటి ఆ బాండింగ్ అలాంటిది. దేవుడు పెట్టిన బాండింగ్ ప్రారంభంలోనే అన్నాడు తెలుసా? ఏమన్నా ప్రారంభంలోనూ ఆది కాండంలో అన్నాడు. ఎప్పుడైతే హీరోయిన్ గారు వచ్చిందో, ఎప్పుడైతే భార్య వచ్చిందో, జత చెప్పబడిందో, తల్లిదండ్రులు కూడా విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాడట? వెళ్ళిపోతాడట. అదేంటి, నా ప్రాణము, నా దేవుడు, నా తల్లి అన్నాం. మరి తల్లిని నా దేవత అన్నాం కాదు. అదంతా అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మారిపోయింది. అవునా? తెలుసా? ఉన్నాయి లేదు చెప్పండి. అయితే ప్రస్తుతం జరుగుతున్నాయే. ఎందుకంటే తన తల్లిదండ్రుల్ని విడిచి తన భార్యని హత్తుకున్నాడండి. హత్తుకుంటాడండి. అప్పుడు దాకా నాన్న అని పట్టుకునేవాడు, అమ్మ అని పట్టుకునేవాడు. అండ్ ఎవరిని పట్టుకుంటాడట? తన భార్యని విడిచినట్టున్న మాట. అక్కడ విడిచిన మాట ఉంది. అక్కడ ఎక్కడ చూడండి, మంచి మాట అది. 2వ అధ్యాయం 24 వచ్చింది. ఆది కాండము 2వ అధ్యాయము 24 వచ్చిన. కాబట్టి
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏకశరీరమైందురు అనేటువంటి. ఏకశరీరం. తండ్రిని తిట్టండి, తల్లిని తిట్టండి, పోతావరా అంటాడు. దేవుడు చూస్తాను నేను అంటాడు. అదే నీ భార్యని తిట్టండి, ఓపు వెళ్ళినాడు కూడా కర్మ ఒంటికాయలు లేచిపోతాడు. లేచిపోతాడు లేదా చెప్పండి? ఏంటంటే ఎక్కడికో కొట్టేసింది అది. అంటే బాండింగ్ అలాంటిది. అంటే ఎంత ప్రేమ చూడండి భార్య పట్ల. అంటే అంత బాండింగ్తో ఉంటేనే దేవుని కార్యం జరుగుతుందని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను పెట్టేటండి. ఎందుకంటే వివాహము చాలా ఘనమైనది ఏంటండి. అలా అన్యోన్యంగా ఉంటూ, అంత ఏకభావంతో ఉంటూ, ఏకతాత్పర్యంతో ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా దేవుడు కార్యం జరిపించుకుందాం అనుకున్నాడు. అలాంటి బాండింగ్ పెట్టాడు దేవుడు. అంత గొప్ప బంధాన్ని, అక్కడ విడదీరనటువంటి సంబంధాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఏది పనికిరాడుగా, ఇదిగో ఎందుకు చేసుకున్నానో తెలియదు, ఎందుకు తగిలాడో తెలియదు అంటది ఒకడవాడే. ఇది దీన్ని చేసుకున్న దగ్గర నుంచి నా కొంప కొళ్ళేరైపోయిందని మనప్పుడు అంటాడు. ఏదో సామెత మన ఇక్కడ చూశానండి ఫేస్బుక్లో, ఎక్కడో భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఏమండి అయ్యగారు, ఏమండి మీకు విషయం తెలిసే అన్నట్టు. ఏంటంటే అయినా మన పాస్టర్ గారు చచ్చిపోయారు అన్నదట. చనిపోయారు అంటారండి. మా పాస్టర్ గారు చనిపోయారు, మన పాస్టర్ గారు చనిపోయారంటే చేసిన పాపం ఊరికనే పోతుందా అన్నమాట. ఏం చేసాడైనా? చేసిన పాపం ఊరికనే పోతుంటే అంతకీ పెళ్లి చేసాడట. ఏంటంటే పెళ్లి చేసి అట్టేంటో ముంచేసాడని. అది పాపమ్మా. పాస్టర్ గారు చేశారు, అది దేవుడు చేశాడా? దేవుడు చేశాడు. ఈరోజు మన వైఖరి, మన విధానం ఎలా ఉంటుందన్నది ఒకసారి గమనించుకోవాలి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం, ఆ బాండింగ్ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీ ద్వారా ఆయన కళలు పండించుకోవాలని ఆశపడ్డాడు. నీ కుటుంబం ద్వారా ఆయన ఆశ నెరవేర్చుకోవాలని, సంకల్పం నెరవేర్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకే ఆ బంధాన్ని పెట్టాడు. ప్రారంభ దినాలలో కూడా అగో ఎంతో విలువైన తల్లిదండ్రుల సంబంధాన్ని కూడా ఆఖరికి తండ్రిగా తను ఉన్నాడు తెలుసండి. తండ్రిగా నేను పాత పోయిస్తాను, నా బంధం కన్నా ఇంకా గొప్ప బంధాన్ని, నన్ను తలపించేటువంటి ఇంకా గొప్ప బంధాన్ని చూపించారని ఒక జతపరిచాడు. ఆ బంధమే ఈ వివాహ బంధం, భార్యాభర్తల బంధం. ఆ పెడుతున్నప్పుడు ఎందుకయ్యా విడవడంటే, ఎందుకయ్యా తను నిన్ను విడవదు, నువ్వమ్మ అతన్ని విడవు అంటే కారణం అంటే వాళ్ళు ఏకశరీరమై ఉందరు అనండి. ఏకశరీరమై ఉండి సాటి అయిన సహకారిగా ఒకరికొకరు భార్యకి ఇవ్వాల్సిన ధర్మాలను భార్య పాటిస్తూ, భర్త ధర్మాన్ని భర్త పాటిస్తూ, దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క క్రియలను కొనియాడనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసినటువంటి గొప్ప బాండింగ్, గొప్ప బంధం. ఈరోజు ఎందుకు పనికిన అలవోకగా తీసిపారేస్తున్నారు? ఏదో వస్తువులు మార్చినట్లుగా, లేదంటే బట్టలు మార్చినట్టుగా ఇష్టానుసారంగా మార్చేసుకుంటున్నారు. ఎవరిని? వస్తువులు కాదండి, సామాన్లు కాదు. పాత సామాన్లు వారికి కొత్త సామాన్లు తెచ్చుకున్నట్టుగా చాలా ఈజీ అయిపోయింది. ఫ్యామిలీస్ తెలుసండి. ఈ కువైట్ ప్రాంతం అంతా అదే. ఇక్కడే గల్ఫాబాద్, కువైట్ ప్రాంతం, గల్ఫ్ ప్రాంతం అనుకోండి. మధ్యన ఎవరో కూడా మన సహోదరుడు ఇలాగ ఒక మాట జారేయండి, రాద్ధాంతం చేసేసాడు. అవునా కదా? ఇక ఇండియా దేశం, మన ప్రాంతాల్లో కూడా ఇంకా చాలా ఇలాంటి పరిస్థితులు. ఏంటి? దేవుడు పెట్టేటువంటి విలువైన బంధం అనుకున్న ఆంతర్యం కానీ, ఉద్దేశం కానీ ఈరోజు సమాజంలో అర్థమైందంటే అర్థం కాలేదని చెప్పాలి. ఒక లోకానికి అర్థం కాకపోతే పోయింది, క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మనకు అర్థమవుతుందా? ఆలోచించండి. అర్థం కాకపోతే కొంతమంది స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఏమని? చూసి నేర్చుకోవాలి. కొంతమంది స్త్రీల యొక్క వాళ్ళ దాంపత్య జీవితంతో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, చూసి తెలుసుకోవాలి. మూర్ఖుడయ్యా, వాడు మాట వింటావు, వాడు వచ్చి తాగుపోతూ, తిరిగిపోతూ, తిండిపోతూ, వాడితో నేను ఎలా కాపురం చేయను అని ఈరోజు నువ్వు సాక్ష్యం చెబుతున్నావే. నీ సాక్ష్యానికి ఎదురుగా ఒక స్త్రీ కనబడుతుంది. ఆవిడ పేరే అబీగయిలు. ఎవరు? అబీగయిలు. ఎవరంటే ఆవిడ? చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ మాటలో
అబీగైల్ గురించి మాట్లాడుతూ చూడండి అక్కడ. అబీగైల్ గురించి చదువుతాం కిందకి 3వ మాట అనుకుంటా. అతని పేరు నాబాలు, అంటే అతని భర్త పేరు, ఆవిడ భర్త పేరు ఎవరి పేరంట? నాబాలు. అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. మామూలుగా యథాచిగా వాస్తవానికి అందంగానే ఉంటుందట. రూపసి అయి ఉండెను. రూపసితో ఇప్పుడు అందగత్తెతో పాటు ఇంకేముందట ఇవిడికి? సుబుద్ధి గలదై ఉండెను. సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని పిల్లరా, దేవుడే సాక్షిస్తాడు. కాస్త అందంగా ఉంటే అద్దాన్ని పట్టుకుని మనం బయటికి రాలేము. కొంచెం రంగు ఎక్కివిచ్చిన, లేకపోతే కాస్త మంచి ఆకారాన్ని ఇచ్చిన, అసలు ఇక అద్దాన్ని అడ్డు పెట్టుకుని గంటలు తరబడి అక్కడే వచ్చేస్తుంది కోపం. ఎవరికి? అయ్యగారికి. ఎక్కడి నుంచి మొదలవుతుంది? ప్రపంచ యుద్ధాలు మొదలవుతుంది ఎక్కడి నుంచి? రూపసేవుని అందగత్తి అంట. అందగత్తితో పాటు అసలైంది ఏం చెప్తున్నాడంటే సుబుద్ధి గలదై అన్న మాట చూడండి, అంత చక్కగా చెప్తున్నాడు. సుబుద్ధి గలదై. ఇతను భర్త ఎలాంటివాడంటే నాబాలు అనే పేరులో ఉందట. నాబాలుకి అది యాక్చువల్గా హెబ్రీ పదము. నాబాలు అనే పదం ఎందుకు ఎది పెట్టారో తెలియదు, కానీ మరి పుట్టుక నుంచి ఏది పద్ధతో తెలియదు, కానీ నాబాలు అనే పదానికి తెలుగు పదం ఎర్రివాడంట. అలాగని మాట్లాడరాడు ఏం కాదండి. ఇంకా ఎదురు చూద్దాం. 2వ వచనంలో అతని గురించి, అతని క్యారెక్టర్ గురించి చెప్తాడు. కర్మెల్లో మోయేను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలలో తన గొర్రెలు బొచ్చి కత్తిరించుటికే పోయి ఉండెను. ఇతను చాలా సంపద ఉన్నవాడు, ఆస్తి గలవాడు. కర్మెలు అనగా ఆశీర్వాద పట్టణం అని, కర్మెలు కొండ అని, కర్మెలు పర్వతం అని బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఆశీర్వదించబడిన పట్టణం. అలాంటి ఆశీర్వాద భూమిలో భాగ్యవంతుడు, ఆస్తిపడినటువంటి నాబాలు ఉన్నాడు. ఆ రోజుల్లో ఆస్తి అంటే గొర్రెలు, మేకలు, మందలు, గొడ్లు ఏవైతే ఉంటే పాడి పంట ఏదైతే వాళ్ళే ఆస్తిపరులు. ఇప్పుడైతే బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటే, 4 స్థలాలు ఎక్కువ ఉన్నాయి, సైట్లు ఎక్కువ ఉంటే వాడే ఆస్తిపరుడు, అవునా కదా? ఈ చూస్తారు. అప్పుడులో అవి చూడండి. ఆ తర్వాత మనం 3వ వచనంలో చూస్తే అతని క్యారెక్టర్ అలాంటి కూడా చెప్తుంది చూడండి. అయితే ఆయన చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనే ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు అంటే ఎవరండి? యోధా జాతీయుడు. కాలేబును యెహోషువ మాత్రమే ఆ రోజు వాగ్దాన భూమిలో ప్రవేశించారన్న మాట మనం ఖండాల్లో చూస్తాం. అంటే ఇతను యోధా జాతి వాడే, యూదుడే. మరి ఇంత మూర్ఖుడు, మొరటోడు, ఎర్రివాడిని పేరు కలిగినటువంటి ఈ దుర్మార్గుడైన నాబాలుకు అంత రూపసి లేక అందగత్తినటువంటి సుబుద్ధి కలిగినటువంటి అబీగైల్ని ఎలాగ పెళ్లి చేసుకుంది అంటే గమనించండి. ఆ రోజుల్లో స్త్రీ వివక్షత సమాజంలో ఉంది. ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల బాగా పేదవాళ్ళు ఉంటారు చూడండి. పేదవాళ్ళు పెద్ద హాస్పిటల్కి పెళ్లి చేస్తుంటారు. ఎందుకని? వెనక్కి కొద్దిగా బాగుపడుతుందనో, లేకపోతే కాస్త కొన్ని తరాల దాకా వాళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఏం చేస్తారంటే, వాడు ఎలాగైనా సరే వయసులో పెద్దవాడైనా, అందంగా లేకపోయినా, దుర్మార్గుడైనా సరే, కానీ కుటుంబాన్ని పోషించుకోలేక, లేకపోతే వాళ్ళకి సరైన సదుపాయాలు చేయలేక పేదవాళ్ళు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేసి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. చాలా చోట్ల జరుగుతున్న పూర్వకాలం ఎక్కువ జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతానికి అవి చాలా మటుకి తగ్గాయి, ఇంకా సమాజం మారింది కాబట్టి. బహుశా ఈవిడ పేదరాలే కూడా ఉండొచ్చు. ఎవరు? అబీగైలు. ఎందుకంటే అలాంటి వాడికి, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడికి సాధారణంగా మనం పెళ్ళిళ్ళు అయితే చెయ్యం. మన ఇళ్లలో కూడా మన బిడ్డలో మన పిల్లలు ఉండొచ్చు, వెనకాల 7 తరాలు, ఎదర 7 తరాలు చూసి పెళ్లి చేయాలని అంటారు కదా, అంటారా? అలాంటప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తికి పెళ్లి చేద్దామని ఎవరు అనుకుంటారా? అనుకోరు. కానీ పరిస్థితుల ప్రభావంలో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి.
దావీదు కూడా ఒకసారి ముసలి ప్రాయంలో షునోమిరాలని అభిషేకం పెళ్లి చేసుకుంటాడు తెలుసు కదా. ఆవిడ కూడా చాలా అందగత్తే. అంటే వాళ్ళ పరిస్థితుల్లో బానిసలుగా ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే ఇటువంటి పేదరికంలో ఉన్నటువంటి పిల్లల్ని ఇలా పెద్దవాళ్ళకి ఇచ్చి చేసుకుంటూ ఉంటాడు కొన్నిసార్లు. అయితే తను పేదరికంలో ఉన్న తన అందగత్తి అయినా దేవుని ఉద్దేశంలో మాత్రం తనకున్నటువంటి క్యారెక్టర్ను పోగొట్టుకునే వ్యక్తిత్వం అయితే మాత్రం కాదు. ఎవరు? అబీగైల్. అయితే దావీదు గారు ఈ నాబాలు అబీగైల్ ఉన్నటువంటి ఈ దాంపత్యంలో వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన కాలంలో దావీదు గారు కూడా ఉన్నారు. ఆయన దేవుని పని మీద, దేవుని రాజ్య స్థాపన మీద ఆయన నిర్విరాగంగా శ్రమిస్తున్నాడు. ఒక పక్కన దేవుని ఏర్పాటుతో దేవుడు అభిషేకించిన వాడిగా రాజుగా ఆయన ఏర్పాటు చేస్తే సౌలు కుట్ర నుంచి తప్పించుకుంటూ ఆ గుహల్లోని కొండలను పరిగెడుతూ ఉన్నాడు. అయితే అలా పరిగెడుతూ తలదాచుకున్న సమయంలో ఈ కర్మెలు ప్రాంతానికి వచ్చాడండి. ఎవరు? దావీదు. ఈ కర్మెలు ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ వీళ్ళలో తలదాచుకునే చోటుకు వచ్చేసరికి అక్కడున్న ప్రాంతం ఎవరిదంటే ఈ కర్మెలు ప్రాంతంలో నాబాలు అబీగైల్ ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చారు. కర్మెలు కొండ, ఆ కొండ ప్రాంతంలో దాక్కున్నారు. దావీదు ఒక్కడైతే పర్వాలేదు, అనేక మంది సైనికులని ఆ జనాంగాన్ని తోడుకుంటూ వస్తూ తన కాపలా కాచుకున్న సమయంలో ఎంతమందిని పోషించగలడు? పోషించడానికి కూడా స్తోమత లేనివాడిగా, ఎంత దేవుని సహాయం ఉన్నా ఒక్కొక్కసారి మన జీవనానికి మనమే సంపాదించుకుంటూ ఉంటాం. అది అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేగాని దేవుళ్ళు ఏమి ఇవ్వకుండా మనం ఏమి చేసేసుకుంటున్నాం అని అనుకోకండి. దేవుడు కృప ఉంది. నేను ఉద్యోగం మనసు ఇంట్లో పడుకుంటానంటే మన పని అవుద్దా? అవదు కదా. ఉద్యోగాన్ని దేవుడిని ముందు పెట్టాడు. నీకు కాళ్ళు చేతులు ఆడగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చేసుకుంటే 4 డబ్బులు వస్తే సంపాదించుకుని తిని తృప్తి పొందుతూ దేవునికి స్తోత్రం అని చెప్పుకోవాలి. అది దేవుడు ఇచ్చిన అవకాశం. అంతేగాని ప్రతి దాంట్లో దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ఎక్కడికి కదలని చెప్పేసి ఇలాంటి టెస్ట్ వేసుకుని కూర్చోకూడదు మనం. అయితే దేవుడి పనిలో, దేవుడి రాజ్యస్థాపనలో దేవుని ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడానికి దావీదు ఎన్నుకున్నాడు. కానీ కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి మధ్యలో. ఆ కష్టాల ప్రాయంలో నిలువున నుంచుని తన సామ్రాజ్యం, తన బిడ్డలను కాపాడుకునే పరిస్థితి ఆయనకి లేదు. కొండ చెరలంట, కొండపేటలంట, అరణ్యంలంట పరిగెడుతున్నప్పుడు పోషణ ఎలాగొస్తుంది? ఏమి రాదు కదా. అప్పుడు ఈ కర్మెలు ప్రాంతంలో 3000 గొర్రెలు, 1000 మేకలను పోషించుకుంటూ ఉన్న తన పనివారు ఉన్నారు. ఎవరు? నాబాలు పనివారట. ఈ నాబాల పనివారిని ఇంచుమించుగా వీళ్ళు తలదాచుకునేది కాకుండా ఆ యొక్క సంపదను అంతటిని కూడా వీళ్ళు కాపలా కాశారంటే. ఎందుకు కాపలా కాశారు అంటే ఆ రోజుల్లో ఫిలిస్తీన్ల యొక్క దండు, లేకపోతే అన్ని రోజుల యొక్క ప్రమాదం ఈ యూదా జాతిని, అనగా ఇజ్రాయేల్ జాతిని అంతటిని ముట్టవేసిందట. ఇజ్రాయేల్ జాతిని అందరిని కూడా ముట్టడి వేసి వాళ్ళ సంపదని, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ కొల సొమ్ముని, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బంధించుకుని పోదామని చాలాసార్లు జరిగేలాగా. అమలేకులు వచ్చి మొత్తం అంతా తీసుకెళ్ళిపోతారు. ఫిలిస్తీన్లు వచ్చి ఒకసారి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఆ శత్రు భయం నుంచి కాపాడడానికి దావీదు 600 మంది యోధుల్ని సైనికులుగా వేసుకుని తనకను దాచుకుంటూ ఒక పక్కన సౌలు బారి నుంచి కాపాడుకుంటూ ఫిలిస్తీన్ల దండు నుంచి తన ప్రజల్ని కాపాడుతూ ఉన్న పనిలో ఉన్నాడు. అంటే ఏంటి? దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్నాడు. దేవుని బిడ్డలకి కాపలా కాస్తున్నాడు. దేవుని బిడ్డలే రక్షణ కోసంగా నిలబడ్డాడు తన సైన్య సమూహంతో. ఈరోజు మనకి ఇండియా దేశానికి బార్డర్లో సైనికులు, మిలిటరీ ఫోర్స్ ఉంది కదండి. మిలిటరీ ఫోర్స్ సైనికులు మన పిల్లల నుంచి కదా వెళ్తారు అక్కడికి ట్రైనింగ్ అయ్యి. ఏం చేస్తారు వాళ్ళు? మనల్ని కాపాడుతున్నారు లేదా? కాపాడుతున్నారు. లేదు మీరు సంపాదించుకోండి, మీరే తినండి, మీరే తెచ్చుకోండి అని చెప్పేసి అని ఉద్దేశం అనుకోండి గవర్నమెంట్. ఏం చేస్తారు వాళ్ళు కూడా అవతల పక్క దేశంతో కలిసిపోయి తిరిగి మనల్ని కొడేస్తారు. వాళ్ళు చిరాకు వచ్చేసి ఇంకా వాళ్ళు మనం పోషించాలి. ఆ బార్డర్ సెక్యూరిటీ పోస్టులు గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తూ, జీతాలు ఇస్తూ ఎందుకు పోషిస్తున్నారు అనుకుంటున్నావు? మనకి రక్షణ కవచంలా వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి. అదే సమయంలో, అదే సందర్భంలో ఈ నాబాలకు కుటుంబానికి ఉన్న సంపదనంతా కూడా ఆ కర్మెలు పర్వతం మీద ఆస్తిని కాపాడుకుంటూ వచ్చారు. ఎవరు? దావీదు సైన్యం. బాగా పరిస్థితి బాగులేదు, తినడానికి కూడా తినలేనట్టు పరిస్థితి వచ్చేసింది వీళ్ళకి. అయితే ఆ టైంలో
ఇతను చాలా మిక్కిలి ఆస్తుపడిన విషయం దావీదుకు తెలిసిందంట. చూడండి, ఆ తర్వాత మాట చూద్దాం 4వ వచనం నుంచి 25వ వచనం 4వ వచనం నుంచి. నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లేను, మీరు కర్మిలకు నాబాలు యుద్ధకు పోండి, నా పేరు చెప్పి కుశల ప్రశ్న అడిగిన. చూడండి, అడిగినప్పుడు కూడా ఎంత సౌమ్యంగా అడగమంటున్నాడో. ఆయన రాజు, సైన్య బలం ఉన్నవాడు, భుజబలం ఉన్నవాడు, ఏదైనా చేయగలడు. అతను బలవంతం కూడా తీసుకోగలడు, బెదిరించి కూడా తీసుకునే సత్తా ఉంది ఆయనకి. కానీ దేవుని బిడ్డగా ఆ మర్యాదను ఎలా కాపాడుకుంటే చూడండి. కుశల ప్రశ్న అడగండి, ఫస్ట్ క్షేమ సమాచారం అడగండి. ఏమండి, వందనాలు బ్రదర్ అని మనం ఎలాగంటాం ఎదుటి వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడినప్పుడు. అలా కుశల ప్రశ్న అడగండి. ఆ భాగ్యవంతునితో నీకును మీ ఇంటికి మీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలను. ఏంటంటే వర్తమానం అది? నీ వద్ద గొర్రెల బొచ్చులు కత్తిరించి వారు ఉన్నారు, ఆ సంగతి నాకు వినబడింది. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. చూడండి, అంటే బలవంతంగా గొర్రె బొచ్చులు తీసుకుని వీళ్ళు సొమ్ములు చేసుకోవచ్చు, వీళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ వీళ్ళేంటంటే మేము ఏ కీడు చేయకుండా తర్వాత వారి కరిమెల్లో ఉన్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకోలేదు. అట్లా చూడండి, ఏదియూ పోగొట్టుకోలేదు. నీ పనివారిని నువ్వు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. ఒకవేళ నా మాట అబద్ధం అయితే, అది మీ చెబుతున్నటువంటి వర్తమాన అబద్ధం అయితే, నీ పని చేస్తున్నాడు మీ పనివారిని అడిగి చూడు. ఇన్ని ఇంతకాలము లేదా ఇన్ని సంవత్సరాలు మీ చుట్టూనే మీ మధ్యన నివసించే మేము వాళ్ళు అలాంటి వారిని ఒకసారి వాకప్ చేయి, ఎంక్వైరీ చేయొస్తే వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారనండి, ఇదే మాట చెప్తారు. కాబట్టి నా పనివారి పట్ల దయ చూపించి, నీ పనివారి పట్ల నేను దయ చూపించాను, నీకు నీ ఆస్తికి నీ యొక్క సంపద కూడా మీకు కాపలా ఉండవు. మా నిద్ర సుఖాలు మాని అహోరాత్రులు కష్టపడుతూ ఇక్కడ నీ ఆస్తికి మేము కాపలా కాసమయ్యా. కానీ మాకు నువ్వు దయ చూపించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే తిండిలో నిద్రాహారాలు మాని వాళ్ళు క్షీణించిపోతున్నారు. కానీ దేవుని కృప ఏంటంటే, ఇదిగో నన్ను నియమించుకున్నాడు దేవుని బిడ్డలను భద్రపరచటకు, వాళ్ళ కాపలా కాయటకు. కానీ కాపలా కాసే కొమ్ములే బలహీనం పడిపోతుంటే పరిస్థితి ఎలా, కాస్త దయ చూపించి మా పట్ల అని అడుగుతున్నాడు. అడగనాక పంపించాడట. దయ చూపుము, శుభదినమున మేము వచ్చి తిమ్మి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నా దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఎమ్ము అన్నాడండి. అనగానే ఆయన గురించి ముందరగా తెలుసుకున్నాం. ఎవరైనా మొరటువాడును దుర్మార్గుడును ఇంకెళ్ళటవాడంటే మోటువాడంట, మోటువాడును దుర్మార్గుడే ఉన్నాడంట అతను. అయితే తన మోటుతనాన్ని, తన మొరటతత్వాన్ని ఎలా చూపిస్తున్నటువంటి కిందకు వచ్చిన తర్వాత చదువు. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుతో చెప్పగా ఆ మొరటోడు ఏమంటాడు చూడండి, ఏమంటాడండి? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఎంత దిప్పుబొట్టు మాట మాట్లాడుతుంది చూడండి. ఒక మార్గం సరిపోద్ది, కానీ తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నప్పుడు చూడండి, మూర్ఖుడు గురించి వాడి దుర్మార్గత ఎలా పేలతో ఉంటాడు అనే విషయాన్ని ఈ సామెతల గ్రంథంలో సొలొమోను చాలా చెప్తాడు. మూర్ఖుడు తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని. అలాంటి వాడు అలాంటి వాళ్ళు నోట్లో నోరు వేయడం కన్నా సరే కానీ శాంతంగా ఉండడం బెటర్ అని చెప్పి చాలా మాటలు చెప్తూ ఉంటాడు. వీడు రెండో రకమైన మూర్ఖుడు. తన జ్ఞానవంతుడని చెబుతున్నటువంటి మూర్ఖుడు ఉంటాడు, తర్వాత తెలియక మాట్లాడుతున్న మూర్ఖుడు ఉంటాడు. వీడు తెలియక చేసిన మూర్ఖుడు కాదు, కానీ వీడు అన్ని తెలిసిన వాడుగా మాట్లాడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన దుష్టత్వం కలిగిన నాబాలు. పేర్లో ఉన్నాడు ఎర్రోడైన మాట. ఏమంటాడండి? దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? బైబిల్ గ్రంథకర్త అంటే పరిశుద్ధాత్మ ప్రేమతో రాస్తున్నాడు కాబట్టి కాస్త నాటుగా మాట్లాడలేదు, కానీ
మనం అంటారు కదా మామూలుగా, వెంటనే ఎవరు నీ బాబు అంటారు చూడండి, అలాంటి మాట అది. యెషయా గురించి దాకా ఎందుకు ఎలా వచ్చింది తనకి? నేను చెయ్యను పో, నేను ఇవ్వను పో అంటే సరిపోయింది కదా. అన్ని మాటలు ఎందుకు చెప్పండి? అంటే తన మూర్ఖత్వాన్ని బయటపెట్టేటువంటి దుర్మార్గుడు. ఏమంటాడండి, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవరు అని చెప్తూ ఆయన గురించి మేము విన్నాంలే అంటున్నాడు. వాళ్ళని ఏంటంట, తన యజమాని దగ్గర నుంచి పారిపోయాడట. ఏం చేసాడో ఏది చేయకుండా బయట పారిపోతాడేంటి? ఇలాంటి వాళ్ళు మా దగ్గర చాలామంది ఉన్నారు అన్నట్టుగా చిన్న దెప్పు పొడిపాటు మాట్లాడుతూ చూడండి. అక్కడ ఏమంటాడండి, అక్కడ తన యజమాని దగ్గర నుంచి పారిపోయిన వారు చాలామంది ఉన్నారంట, దాసులు చాలామంది ఉన్నారు. ఎవడు యెషయా కుమారుడు అయితే మాకేంటి, దావీదు అయితే నాకేంటి? నేను సంపాదించుకున్న అన్నపానములను గొర్రెబొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరగిన వారికి నేను ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, ముక్కు మొక్కం తెలియనివాడికి నేను ఎందుకు చేస్తానా? మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళకి చేసుకుంటాం కావాలని చేస్తాను, లేకపోతే మానేస్తాను. అసలు ఎవరికి చేయాలి నేను? దావీదు ఎవడో, యెషయా ఎవడో అన్నట్టుగా అంత పొగరబోతు మాటలు మాట్లాడగానే వచ్చిన వారు సాదా సీదా వ్యక్తులు కాదండి. వాళ్ళు 10 మంది వచ్చారు. 600 మందిలో 10 మందిని పంపించాడు వర్తమానం గురించి. వాళ్ళు ఒక్కసారి కత్తి తిరగేశారంటే మాత్రం ఎందుకు పనికిరాడు, అక్కడ మట్టిలో కలిసిపోవాల్సింది ఆయన. కానీ దావీదు ఏం చెప్పాడు? కుశల ప్రశ్న అడగమన్నాడు, క్షేమ సమాచారం చెప్పమన్నాడు, అంతటితో వచ్చేమన్నాడు. మరలా రెండో పని చేయాలంటే మరలా అక్కడి నుంచి ఆర్డర్ రావాలి. పాపం ఏదైతే చెప్పారో అదే పట్టుకుని మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడికి? దావీదు దగ్గరికి. విషయం అంతా చెప్పారు. చెప్పగానే ఇంతకాలం మనం వ్యర్థంగా వాళ్ళకి ప్రయాసపడ్డామా, వాడి ఆశని కాపాడామా? ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో. ఆఖరికి మనం కూడా యూదులమే, అతను కూడా యూదుడే, కనీసం జాతిని బట్టి కూడా జాలేనటువంటి తత్వం ఏంటి? ఇంత మూర్ఖుడేంటి చెప్పి ఇలాంటి వాడు సమాజంలో బ్రతకడానికి వీల్లేదు, మీరందరూ కూడా కత్తులు ధరించుకోండి అన్నాడండి. ఏమన్నా చూడండి అక్కడ, అందులో దావీదు వారితో మీరందరూ కత్తులు ధరించుకుని అనగా వారు కత్తులు ధరించుకుని, దావీదు కూడా నా కత్తి కూడా ధరించాను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. మొత్తం ఎంతమంది అండి యోధులు? 600 మంది యోధులు. ఎవరి కోసం కష్టపడుతున్నారు వీళ్ళు? ఒక పక్క సౌలు బారి నుంచి కాపాడుకుంటూనే శత్రువుల మూక దాడి నుంచి ఇజ్రాయేల్ సమాజాన్ని అంతా కూడా రక్షణ మూలంగా ఉన్నారు. సౌలు అంటే సౌలుని ఓడించలేక కాదు, సౌలుని చంపలేక కాదు. దావీదుకి శక్తి ఉంది, దావీదుకి అంత బలం ఉంది. 600 యోధులు ఉన్నారు ఆయన దగ్గర. కానీ సౌలు దగ్గర ఎందుకు అతన్ని వెనకాడుతున్నట్టే కారణం మీకు తెలుసండి? ఎందుకు? దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను, చంపనని ఒక ప్రమాణం పెట్టుకున్నాడు. కాబట్టి సౌలు బారిని తప్పించుకున్నాడు. కానీ మిగతా శత్రు మోక నుంచి ఇజ్రాయేల్ సమాజాన్ని అంతా కాపాడుతున్నాడు. ఆ కాపాడే దాంట్లో ఈ యొక్క నాబాలు యొక్క సంపద కూడా ఉంది, వాళ్ళ కుటుంబం కూడా ఉంది. కానీ కృతజ్ఞత లేనివాడు కనబడతాడు ఈ నాబాలు అనేవాడు. మూర్ఖుడు, దుర్మార్గుడు, మొరటవాడు అన్నమాట అక్షరాల నిజమండి దీనికి. అయితే అందులో అంటే ఒక పనివాడు ఉన్నాడు. ఏ పనివాడు? బొచ్చు కత్తిరించేవాళ్ళు. నాబాలు దగ్గర బొచ్చు కత్తిరించి ఒక పనివాడు ఏం చేశాడంటే ఇదంతా గమనిస్తున్నాడు. దావీదు మాకు ఇన్ని సంవత్సరాలు మాకు ఎలా సాయపడ్డాడు, ఆ 600 యోధులు కూడా మాకు ఎలా రక్షణ ఇచ్చారు, శత్రువుల మోక నుంచి మమ్మల్ని ఎలా కాపాడారు, అరణ్యంలో జంతువుల మోక నుంచి మమ్మల్ని ఎలా కాపాడారు. ఎందుకంటే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు తిరుగుతున్న సమయంలో ఆ పశువు మంద ఉంటుందండి. రోజు కూడా ఎత్తుకెళ్ళిపోతే 3000 కాదు, 3 గొర్రెలుగా మారిపోతాయి మొత్తం, రోజు పూట చెప్పిన వెళ్ళిపోతాయి. కానీ అలా పశువుల బారి నుంచి, క్రూర ముఖాల బారి నుంచి కూడా కాపాడుతూ, దాని మాత్రమే కాదు ఇక శత్రువుల బారి నుంచి కూడా కాపాడుతూ వాళ్ళు కాపలా కాస్తే కనీసం కృతజ్ఞత లేనివాడు కనబడుతున్నాడు. తన మటత్వాన్ని, మూర్ఖత్వాన్ని చూపించాడు. ఇదంతా గమనించినప్పుడు పనివాడు ఏం చేశాడంటే హుటాహుటిని బయలుదేరాడు. ఎందుకంటే కత్తులు వేసి బయలుదేరుతున్నాడు. దావీదు కత్తి తిప్పాడంటే ఎంతమంది పడిపోతారట? 10,000 మంది రాలిపోతారు. ఏది కూడా తన సొంత ఆలోచన చేయడండి. ఇది నీకు సమంజసమైన నాయనని ప్రార్థనాపూర్వకంగా వెళ్తాడు. ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేస్తే వెళ్ళు అన్నట్టుగానే
ఆజ్ఞ ఆయనకి దర్శనం మీద వచ్చింది కాబట్టి బయలుదేరుతాడు. ఎందుకంటే ప్రతి పనికి కూడా ఇది సమంజసం, వీడు ఇలా మాట్లాడాడు, ఇలా చేస్తున్నారు, మేము ఇప్పుడు యుద్ధానికి పోదుమా అని దేవుని ముందు మోకరించి అడిగిన తర్వాతే ప్రతిదీ కార్యక్రమం చేస్తాడు. కాబట్టి ఇక వాళ్ళు తలంచుకున్నారు, యుద్ధ సమూహంగా బయలుదేరుతున్నారు, ఇక నాబాలు పనివారు ఉండవు, అందరూ సమూలనాశనం అయిపోతారని చెప్పి ఆలోచించిన పనివాడు, జాగ్రత్త కలిగిన పనివాడు బయలుదేరి తన భార్య అయిన అబీగలతో మాట చెప్పాడు. ఏమని చూడండి, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగలతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో చాలా కఠినంగా మాట్లాడాడు. తన స్వభావం ఎంత, తన పుట్టుకలను ఉంది అతను మూర్ఖుడని, మొరటుడని చెప్పి తర్వాత అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారం చేసిన వారు. ఇది గమనించగలరు మన క్రైస్తవులుగా. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలి. అసలు అపకారం చేస్తున్న వాళ్ళనే ఉపకారం చేయమని చెప్పిన దేవుడు సర్వయిచ్చు కదా, కనీసం ఉపకారం చేసిన దాని కృతజ్ఞత కూడా మర్చిపోతే ఎలాగా? ఆ మనుషులు మనకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పరముల వారి మధ్య సంచరించిన సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. అపాయం, శత్రువుల బారి నుంచి అపాయము కానీ, లేదంటే క్రూరముగా నుంచి నష్టము కానీ ఏది మాకు జరగలేదు. కాపలా కాశారు, ఒక దడిలా, ఒక గోడలా, ఒక ప్రాకారంలో మనకి కాపలా కాశారమ్మా. అలాంటి గొప్ప మనసున్న గొప్ప మనుషులు వాళ్ళు, దావీదు సైన్యం. మేము గొర్రెలు కాయచున్నంతసేపు కూడా వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారం నుంచి అంటే గోడల నిలిచిపోయారట. ఎంత మంచి పని చేసే వాళ్ళని కాపాడే చూడండి, దాని కృతజ్ఞత ఉండద్దు. అయితే మా యజమానికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయని చేయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు చాలా మంచిడండి. ఏమంటాడు? మన యజమానుడు బహు పనికి మాలినవాడు. ఎంత గొప్ప సాక్ష్యం అయ్యగారికి. పనికి మాలినవాడు అంటే ఏ పనికి పనిచేయడని. పనికి మాలినవాడు ఇంక అంత మాత్రమే కాదు కానీ ఇంకేంటట, ఎవరిని తనతో మాట్లాడనీయుడు. కొంతమందితో మాట్లాడుతుంటే మనం మాట్లాడినవారండి అలా వాగుతూనే ఉంటారు. ఎందుకంటే మనం మాట్లాడేస్తే కరెక్ట్ పాయింట్ వచ్చేస్తుందనో, లేకపోతే వాడికి ఏదన్నా వేలి పెట్టి చూపిస్తామని చెప్పేసి మనం మాట్లాడకుండా మాట్లాడిస్తూ ఉంటారు. అదే వాక్చాతుర్యం అంటారు కదా, అలాగే నోరేసి పడిపోతున్నాడు బాబు అంటారు, నోటితో బతికేస్తున్నాడు బాబు అంటారు. అలాంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాడు ఇక ఒకటా రెండా, ఎదరమ్మో మొరటవాడు అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, ఇక్కడేమో పనికి మాలినవాడు. ఎన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు వీడికే ఉన్నాయి. ఎవరికి? నాబాలుకి. అలాంటి వాడి భార్య అబీగైలు. వీడు ఇప్పుడు పోతాడరా బాబు అనుకున్నప్పుడు మంచి సమయం వచ్చింది కదా, సరే ఎలాగోలాగా అడ్డు తొలగిపోతుందని ఊరుకుంటుందా? ఏం చేస్తుంది తెలిసి వీడి? చూడండి ఏం జరిగిందో. అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మూనికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షరస గెలను 200 అంజూరపు ఆడలను గార్ధముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనక నుండి వచ్చేదనని అతని పరివారికి ఆజ్ఞించాను. ఇక్కడ మీరు గమనించండి, జరిగిన సందర్భంలో తనకున్న స్వభావ సిద్ధమైన మూర్ఖత్వాన్ని ఎలా బయట పెడుతున్నాడో తన భర్త అయిన నాబాలు. ఎలాంటి బయటి వాళ్ళతో కూడా, కనీసం పనివారితో కూడా మంచి సాక్ష్యమైన జీవితం. ఆ పనివాడు ఏమనండి? పనివాడు మన యజమానుడు అమ్మ ఏమంట? పనికి మాలినవాడు. పనికి మాలినవాడు అయినా సరే ఏమంటుంది సార్? ఆయన భర్త. ఏమంటుందండి ఆవిడ? ఆయన భర్త. అంతే కదా, కత్తులు వేసుకుని బయలుదేరి చంపేయడానికి అతన్ని, నాశనం బయలుదేరుతుంటే ఆపడానికి తన ప్రయత్నాలు చేస్తుంది సార్. ఎందుకంటే ఒకే ఒక కారణం, దేవుడు నాకు జతపరిచిన వాడు. దేవుడు జతపరిచిన వాడు, దేవుడు నాకు సాటైన సహకారిగా ఉండమని నాకు అనుగ్రహించిన వాడు. ఇది వివాహ బంధం అని ఎంత పవిత్రంగా ఆలోచించుకుంటుందో చూడండి. మూర్ఖుడైనా, దుర్మార్గుడైనా, పనికి మాలిన వాడినటువంటి తన భర్తను కూడా ఎలా వెనకేసుకుని వస్తుందో చూడండి. ఇంకా దావీదుతో మాట్లాడుతున్నాడు ఏముంటుందంటే, నన్ను మన్నించేయ, అతని తప్పును నా తప్పుగా ఎంచి ఇక నన్ను క్షమించేయని కాళ్ళు పట్టుకుని సాక్ష్యంగా పడిపోయిందండి. ఏ వచ్చిన అది?
23వ వచనం. అబిగేలు దావీదును కనుగొని వెనకాల వస్తున్నది కదా, వెనకాల వచ్చి ఏం చేస్తుందంట, గార్ధాము మీద నుంచి త్వరగా దిగి దావీదుకి సాష్టాంగ పడిపోయిందంటే ఎంత ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అంగరంగ వైభవమైన జీవితం ఉంది, సుఖ సంపదలతో సుఖ విలాసవంతులతో జీవించవలసినటువంటి అబిగైలు ఒక సామాన్యుల కాలు మీద పడిపోతుంది. నా భర్తనికి ప్రాణభిక్ష పెట్టండి, ఇదిగో ఈ దోషము నాదని ఎంచండి. చూడండి ఎంత మాట్లాడుతున్నావు, ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము. వాడు మూర్ఖుడు, నోటికి ఏదొస్తుందే మాట్లాడతాడు, అసలు బుర్ర లేదు, బుద్ధి లేదు వాడికి. ఇదిగో దయచేసి ఇదిగో అతని దోషము, అతని పాపం ఏదైతే ఉందో నాదని ఎంచి నీ దాసురాలని నన్ను మాట్లాడినము, నీ దాసురాలని నేను చెప్పు మాటలు ఆలకించము అంటుందండి. క్షమించి నన్ను, ఆయన తరపు నుంచి నన్ను క్షమించని ఎలా తన ప్రాణాలకు ఒడిగడుతుంది చూడండి, అంటే అడ్డుపడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అలాంటి భార్య ఉంటే ముత్యముల కన్నా శ్రేష్టమైనది అండి. నిజంగా యాప్ చేయాలంటే నిజంగా యాజ్ ఇట్ ఈజ్ వాక్యం సరిపడగా బతుకు జీవితం ఉన్నాయి ఈ యొక్క అబిగైలు. సుబుద్ధి కలిగిన సుందరవతి అన్నాడండి, సుబుద్ధి కలిగిన సుందరవతి. సుబుద్ధి ఏం చేస్తుందంట, దయ పొందుకుంటుంది అంటాడండి. ఇదే సొలొమోను మాట్లాడుతూ 13వ అధ్యాయం సామెతల్లో అంటాడు, 13వ అధ్యాయం సామెతలు 15వ వచనంలో సుబుద్ధి అంట దయను పొందుకుంటుంది అంటాడండి. సుబుద్ధి ఏం చేస్తుందంట, దయను పొందుకుంటుందంట. ఎవరినిచ్చి? అదే మనుషులు దయ అవ్వచ్చు, దేవుని దయ అవ్వచ్చు. సమాజం దయ అంటే దయ, జాలి, ఏంటంటే కరుణ అంటారు కదా. ఇవన్నీ కూడా మన మంచి బుద్ధి, మంచి మనస్తత్వం, మంచి ప్రవర్తన కలిగితే ఎప్పుడైతే సమాజంలో జీవిస్తామో కొంతకాలం కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతకాలం నాకంటే మంచి పేరు వచ్చేస్తుందని కాస్త ఈర్ష్యపడవచ్చు. కానీ ఆ ఈర్ష్యపడిన వాళ్ళే కొంతకాలం నిన్ను ఘనపరుస్తారు. అలా ఘనపరిచేలాగా దేవుడు చర్య చేస్తాడు మనం. దాన్ని ఇప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. నిజంగా అది అలాగే మీటింగ్ తీసుకొచ్చింది. తన భర్త ఎంత మొరటవాడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత కోపిష్టినా, అంత మాత్రం మీద అయ్యగారు తాగుబోతు కూడానట, తిండిపోతును త్రాగుబోతు కూడా. ఎన్ని చెడ్డ లక్షణాలు అన్నీ కూడా అయ్యాయి. సుబుద్ధి అంట దయను సంపాదించుకుంటుందట. సుబుద్ధి దయను సంపాదించిన వెంటనే దావీదు నుంచి దయ పొందుకుందండి ఆవిడ. సరే, నువ్వు చేసినటువంటి ఈ సహాయం బట్టి, ఈ సహాయం మాత్రమే కాదు, నీ బలవంతం కూడా తీసుకోగలం, కానీ నువ్వు అర్థిస్తున్నావు చూడు, నీ మాటలు వెనుకున్న ఆ ప్రేమ, ఆ ఇంటెన్షన్, నీ భర్త పట్టినటువంటి ఆ బాధ్యతతో కూడుకున్నటువంటి ఆ ప్రేమను కనబరుస్తున్న చూడు, హ్యాట్స్ ఆఫ్ అనండి. దయను పొందుకుంది ఎవరి చేత? దావీదు చేత. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారు చాలామంది కనబడుతుంటారు. ఎందుకంటే జీవితాలు మన ముందు కళ్ళ ముందు రచించి ఎందుకు పెట్టాడంటే, అవి చదువుకొని మనకు ఎందుకు పెడతాడంటే, మన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో ఎలా మనం దాన్ని అధిగమించాలని వాళ్ళ జీవితాల్లో ఒక అనుభవంగా మనకు కనబడుతుంటాయి. ఎస్తేరు కూడా చూడండి, చిన్న బిడ్డ ఆ రాజు దగ్గర నుంచి అంట దయను అతని వల్ల దయను పొందుకున్నాడండి. రూపసైంది, అందగత్తే, కానీ ఆ రాజు వలన దయ పొందినది ఏంటండి, దయ పొంది మహారాణిగానే రాణిగా ఆవిడ కిరీటాన్ని దక్కించుకుంది. అలాగే ఒక రూతు కూడా ఇదిగమ్మ బెత్లెహేము ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి నుండి ఖ్యాతి పొందినదని అవుదని చెప్పి ఆ చుట్టుపక్కల సమాజం అంతా రూతుని కొనియాడుతూ ఆయనకి ఘనపరిచారు. ఏం చేసింది? లోబడిన జీవితం. భర్త కుటుంబమే నా కుటుంబం అనుకుంది, భర్త జనులే నా జనులు అనుకుంది, భర్త ఆచరించిన దేవుడు ఆ స్థలమే నా స్వస్థలం అనుకుంది. ఉన్న ఊరిని, ఉన్న దేశాన్ని, ఉన్న జనుని, ఇంటి వారిని కూడా విడిచిపెట్టి తనతో పాటుని ప్రయాణం చేసింది. ఇది సుబుద్ధి. ఏది ఈ బుద్ధులు ఈరోజు స్త్రీలుగా, భార్యలుగా పోషిస్తున్న పాత్రలో ఈ బుద్ధులు మనకు కనబడుతున్నామా చెప్పండి? అసలు ఇంటికి డ్యూటీలు అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే నిజంగా ఒక్కొక్కల ఇళ్ళలోనూ కూడా చిన్న ఇటు రిసీవర్లు కానీ పెట్టుకుని చూస్తే, అంటే మనకి వినబడిలా కానీ మైక్లో పెట్టుకుని ఉంటే మాత్రం చెవులు పేలిపోతాయి ఆ మాటలు వినలేక. అలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఇంట్లోకి. ఎవరితోటి? భర్తలతోటే. వినాలంటే కర్ణ కఠోరమైన మాటలు మాట్లాడుతుంటాయి మనకి. అవునే కదా చెప్పండి. కొంతమంది అంటే ఉంటారు స్త్రీలు, ఎవరన్నా ఏంటమ్మా, ఏంటి సమస్య, ఏంటి ప్రాబ్లం అంటే, ఎందుకు రాలేకపోయి చచ్చిగాను అనుకో, ఇంకేముందండి ఆ ప్రాబ్లమే. రానిస్తాడా, చేనిస్తాడా? ఎక్కడికైనా వెళ్దామంటే అడ్డు బండ్ల తగిలాడు మాకు.
ఇటు బంధాల్లో తెలియడని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అతను మారుతానండి ఒకరు, ఆయన మారితే ఇద్దరం కలిసి మారిపోతారు, మరొకరు మారుతారు. అలాగంటుంది ఇక్కడ అబిగేలు కలిసి ఏదో జంటల మీ ఇద్దరు మా దేవుళ్ళు ఒకేసారి ఒకేసారి పని చేద్దాం అని చెప్పేసి అంటుందా ఈ అబిగేలు? చెప్పండి. తన బుద్ధి తనదే, తన మొంటత్వం తనదే, కానీ ఇతను ఏమంటుంది, తన బుద్ధిని తన ప్రవర్తన కూడా ఎక్కడా పోగొట్టుకోలేదు. ప్రారంభం నుంచి అదే ఆ ప్రవర్తన, అదే పరివర్తన కనబరుస్తుందండి. ఎంత చక్కటి అభినయం కలిగిన స్త్రీ చూడండి అబిగేలు. నా ఏలిని కూడా తన ద్రోహాన్ని, తన పాపాన్ని, లేకపోతే తన యొక్క ఏదైతే ఉందో మీకు వ్యతిరేకంగా చేశాడో దాన్ని అంతా క్షమించి ఇది నాదెందుకో తీసుకుని దయచేసి నా భర్తను వదిలేండి అని అడిగి పంపించేసిందండి. నేను పంపించగానే ఆయన చూడండి ఏం చేసిన తర్వాత, చూడండి తర్వాత ఆయన త్రాగుతున్నట్ట ఈ విషయం పట్టుకొచ్చి చెప్పిందంట. అబిగేలు తన భర్తకు వచ్చి చెప్పగానే ముప్పై ఆరు వచ్చిన చదువుదాం. అబిగేలు తిరిగి నాబాలు ఎద్దుకు రాగా నాబాలు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి రాజులు విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండేనట. ఇక తెల్లవారుజామున ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తిరిగి చెప్పగా, చూడండి, భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుపోయిను. తర్వాత 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. అంటే ఎప్పుడు కూడా అతను తన ఆస్తితోటి ఐశ్వర్యంతో మూర్ఖుడు, పనికి మాలినవాడు, దుర్మార్గుడు, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఇతను అతనికి తాగుబోతు, తిండిపోతు కూడా తన ఇష్టానుసారంగా రాజులు విందులు చేస్తున్నట్టుగా అంత విందు భోజనాన్ని అనిపిస్తూ ఆ మత్తుడై దుర్మార్గుడిగా ఎప్పుడైతే ఉబ్బిబ్బులు అవుతున్నాడో ఈ సమయంలో నా భర్త ఈ మాట చెప్పినా విండో. ఎందుకంటే సాక్షాత్తు దావీదు మనుషులు వెళ్ళినప్పుడే ఎవడో దావీదు, ఎవడు యెషయకుడికి అయితే ఎవరికేంటి అన్నట్టుగా తన ఇష్టానుసారంగా మాట్లాడినవాడు నేనంటే ఇంక లక్ష్య చేస్తాడా, నా మాటలని లక్ష్య పెడతాడా? కానీ ఇది సమయం కాదని చెప్పి ఎప్పుడు వెళ్ళిందంట, ఆ మత్తు తేలిపోయిన తర్వాత వెళ్ళి మన దగ్గరకు వచ్చిన దావీదు మామూలు వ్యక్తి కాదు, దేవుడు అభిషేకించబడినవాడు, దేవుడు రాజ్య స్థాపనకై, ఇజ్రాయేలు పరిరక్షణకై అహోరాత్రులు శ్రమిస్తున్నవాడు, దేవుని తోడుతో ఆత్మ సహాయంతో నడిపింపబడుతున్నవాడు, ఆత్మ నడిపింపుతో మన ప్రజలందరూ కూడా రక్షిస్తున్నవాడు. ఇప్పుడు అతను నీ మీద కత్తి దూసి దేవుడి ద్వారా పంపబడ్డాడు, కానీ నేను అడ్డుపడి మళ్ళీ వెంటనే వెనక్కి పంపించేసానయ్యా. నిజంగా నేను ఆ పని చేయకపోతే నీకు చెప్పకుండా నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. 600 సైనికులతో ఆయన బయలుదేరాడు నీ మీదకి తెలుసా అని ఆ ఉదయాన్నే మొత్తం దిగిన తర్వాత చెప్పగానే మాటకి ఏంటంటే గుండె పగిలిపోయిందంట. చూడండి, గుండె పగిలిపోయిందంట. ఇక్కడ మరొక విషయం మీరు గమనించండి, మత్తు దిగిన తర్వాత వెళ్ళి మాట్లాడిందంటారండి. ఎవరు? అబిగేలు. చిరాకుతో వస్తాడు ఇంటి నుంచి, అక్కడ డ్యూటీ చేసుకుని వస్తూ ఉంటాడు. డోర్ తీయగానే వెళ్ళావు అక్కడికి వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు, మనం బయట కాపురం ఎందుకు వచ్చావు, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళావు, రాగానే ఇలా రామని ఇలా అనగానే ఎలా ఉంటుంది, అలిసిపోయి వస్తాడు. అలిసిపోయి డ్యూటీ చేసుకుని వస్తాడు. మనం ఎందుకు ఏరగా వచ్చాము ఇక్కడికి, ఏరగా ఎందుకున్నాం, నువ్వు ముందర అక్కడికి వెళ్దామనైనా అని రాగానే అలా అనుకోండి,
చేతిలో క్యారేజ్ అలా మొక్కనికి వచ్చేది అడ్డుపోద్దా లేదా? క్యారేజీ బాక్స్ ఉంటుంది, దాంతో కొట్టేస్తాడండి. ఆగానే కొంచెం లోపలికి వచ్చి సాహసీలుగా కొంచెం సామరస్యంగా గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోని చెప్పి కొంచెం టీ తాగుతున్నప్పుడు కూర్చుని, ఏంటి ఆలస్యం ఏంటండి, లేదా మీ అమ్మగారింటికి వెళ్ళారా అని చేదో సౌమ్యంగా మాట్లాడుకోవడం కాదు. నేను వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళేవాడికి అని రాగానంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఎంత తెలియదు చూడండి, ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ సుందరవతి ఉందంట. వీడు సాక్షి, ఎంత గొప్ప సాక్షి చూడండి. మొత్తం తేలిన తర్వాత, ఎందుకంటే ఆ టైంలో వెళ్ళాడుకో, ఇగో ఏం జరిగిందో తెలుసా అసలు, నువ్వు ఇలా ఉండగల కారణం తెలుసా, నేను ఏదో అడ్డుపడ్డాను అన్న మాట అప్పుడు చెప్పానుకో, ఏంటి నువ్వు నా ప్రాణం రక్షించేసావా అని ఆడ చేతిలో ఏది ఉంటే ఆడిస్తారు అక్కడ ఆ టైంలో. అంతేనా? తాగిన మొత్తం తాగిన మైకున్నాను. కానీ ఎంత తెలివిగా భర్త దగ్గర ప్రవర్తిస్తుందో చూడండి. వాడు మూర్ఖుడని తెలుసు, వాడి హావభావాలన్నీ తెలుసు. ఎందుకంటే కొంతకాలం సహవాసం చేసిన కాబట్టి జీవితాన్ని తనతో పంచుకుంటుంది కాబట్టి ఎదుటివాడిని తన మనసును తెలుసుకున్నది. పైగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలే ఇలా ప్రవర్తిస్తారు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుతురు అన్నమాట. గుణవతి అయిన భార్య కాబట్టి ఆ లక్షణాన్ని ఎలా కనబడుతుంది చూడండి. ఇప్పుడు అబ్బిగైల్ ఆ మొత్తం తీరిన తర్వాత ఇలా జరిగిందనేసరికి వాడు గుండె పగిలిపోయి వెంటనే జబ్బు కూడా చచ్చిపోయాడు. 10 రోజుల్లోనే ఏమీ చేయకుండా, ఎవరో చేయకుండానే. అక్కడ కూడా ప్రయత్నం చేసే ఉంటుంది తను కాపాడదామని, మందులు మనకులు ఎదురు మొత్తానికి వేసే ఉంటుంది. కానీ అది ఎవరు చేసిన కార్యం అంటది? యెహోవా మొత్తును కనుక అన్నాడు. ఎవరైనా ఏమన్నాడు అక్కడ? యెహోవా మొత్తును కనుక. ఇక మనుషుల వల్ల ఏదైనా అవుద్దా చెప్పండి? దేవుడే పూసుకుంటే, దేవుడే రంగంలో దిగిపోతే ఇక మనుషుల వల్ల ఏమైనా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే సమయం ఇచ్చాడు. దావీదుకి వెళ్ళి ప్రయాసపడ్డానికి ఆపడానికి ట్రై ఇచ్చింది. కానీ ఆపిన టైంలో ఏనా ఊరుకున్నాడు అయ్యగారు? నన్ను విడిచిపోయాడు, నా మీదకి వచ్చాడు. కానీ వాడేం చేశాడు? నన్ను చూసి భయపడిపోయాడు. నన్ను చూసి, నా ఆశను చూసి, నా పరపతి చూసి, నా పేరుని చూసి భయపడిపోయాడని చెప్పి మళ్ళీ ఎకసెకలుగా మళ్ళీ ఏంటంటే రాజు చేసి విందు చేసుకుని పరివారంతో ఆనందిస్తున్నాడట. ఇదంతా ఆవిడ చేసిందన్న కార్యక్రమం తెలియక, ఎవరు చేసింది? తన భార్య చేసిందన్న విషయం తెలియక, అది కూడా తర్వాత మత్తు వెళ్ళిపోయిన తర్వాత చెబితే అప్పుడు గుండె పగిలిపోయిందంట. కానీ ఆ సమయంలో వాడైనా మారితే, ఆ మరొకతనం వచ్చి, ఆ దుర్మార్గతనం వచ్చి, ఆ పనికిమనతత్వం వచ్చి మారితే నిజంగా ఎలా ఉండు? భార్యని ఎప్పుడన్నా కూర్చోబెట్టి నువ్వు మాటలు చెప్పి ఎంత మంచిదో, ఎంత ఉత్తమంగా మనం ప్రవర్తిస్తుందో, నా గురించి ఎంత తాపత్రయపడుతుందని ఒకరోజైనా మనసు మాట్లాడితే నిజంగా ఆవిడకున్న ఆలోచనతో అర్థమవుద్ది. నిజంగా అలాంటి పద్ధతి కూడా లేనటువంటి దుర్మార్గుడితనం. పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలకు ఉపచారం చేయండి, భర్తలకు మీరు సాటి అయిన సహకారంగా దేవుడు నియమించాడు కాబట్టి ఆ ధర్మాన్ని మీరు పాటించండి. మీ పవిత్రమైన, పరిశుద్ధమైన, సుబుద్ధి కలిగిన ప్రవర్తన ద్వారా దుర్మార్గుడైన నీ భర్తను కూడా నీ దారిలోకి రప్పించుకోవచ్చమ్మా అంటాడు పెద్దయిన పేతురు గారు. మీ యొక్క అత్యద్భుతమైన సుబుద్ధితో కూడిన మంచి ప్రవర్తన ద్వారా మీరు మీ భర్తను కూడా రాబట్టుకోవచ్చు అంటాడు. కానీ అవకాశం ఉన్నా సరే కానీ ఎంతో ప్రయత్నం చేసి ఉంటుంది ఎవరో? ఈ అబ్బిగైల్. కానీ రాలేనటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, పనికి మాలినవాడిని సాక్ష్యం పొందుకున్నవాడు. ఇలాంటి భర్తను కూడా తన మార్చుకుని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఇక చేయి దాటిపోయింది. యెహోవా మొత్తును కనుక ఇక అతను చచ్చిపోయాడు. అయితే ఈ విషయం తెలిసిన దావీదు మరలా అబ్బిగైల్ని ఎలా ఓదార్చాడంటే, ఇదిగో నా వలన, అంటే నేను చేసినటువంటి ఈ క్రియ వలన, అంటే నేను చేసినటువంటి సమాచారం వలన భయపడిపోయి చనిపోయాడు కాబట్టి పాపం ఆవిడ భర్త లేని దిక్కులేనిది అయిపోయిందని చెప్పి ఓదార్చి దేవుని ప్రార్థనాపూర్వకంగా మరలా తన భార్యగా చేర్చుకుంటాడు. దావీదుకి రాణిగా మార్చుకుంటాడు, వివాహం చేసుకుంటాడు మరలా అబీగైల్. నీకు ఇష్టమైతే నీకు నేను జీవితాన్ని ఇస్తాను అని చెప్పగానే తను నా ఏళ్ళువాడు నా దగ్గరికి వచ్చి తన కృపా కటాక్షాలు చూపిస్తాడంటే ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది అని చెప్పి సాష్టాంగపడి సమ్మతిస్తుంది. రాణిగా రావితో బయలుదేరుతుంది భారీగా. అందుకే అలాంటి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలంట కొనియాడబడతారు. ఎలాగంట?
సుబుద్ధి దయను పొందుకుంటుంది అన్నాడండి. ఎలాంటి కార్యక్రమం సరే, ఎలాంటి విపత్తు నుంచైనా సరే కానీ దేవుడు వారి పట్ల కృప చూపించగలడు. ఇలాంటి బుద్ధి కలిగిన ప్రవర్తన కానీ పరివర్తన కానీ ఈరోజు మన స్త్రీలుగా ఉంటుంది. ఎలాంటి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటాం. ఎప్పుడు కూడా వాడు బాగోలేదు, వీడు బాగోలేదు, అందుకే నా జీవితంలో అయిపోయింది, వాడు బాగుంటే నేను ఎందుకు బాగుంటాను, వాడికి మంచిగా ఉంటే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని ఇలా ఇప్పుడు చూసిన ఎదుటి వారిని ఆడిపోసుకున్నట్లుగా, అది ఎదుటి వారి మీద నేరాలు పెట్టిన వారికి మన సాక్ష్యం లేదని మన యొక్క మాట తిని ఉంటుందా? ఈరోజు అబీగైల్ జీవితంలో మనం చూడగలిగితే అన్నీ సౌభ్యంగా ఉన్నటువంటి స్త్రీల్లా కాకుండా ఏది కూడా తనకు కలిసి రాకపోయినా, ఏది కూడా తనకు అనుకూలంగా లేకపోయినా దేవుడు ఇచ్చిన ఆ బంధానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆ భర్తకి లోబడి ఉన్నారని ఒకే ఒక దేవుని ధర్మానికి కట్టుబడిపోయి తన భర్తని తన బతికినంతకాలం కాపాడడం ప్రయత్నం చేసింది. ఆ బుద్ధి, ఆ ప్రవర్తనే నిజంగా తను ఎక్కడ చేసిందంటే రాణిగా మార్చేసింది. రాణిగా మార్చింది దేవుని పిల్లలు. దేవుని ప్రియమైన కుమారుడైనటువంటి దావీదుకు భార్యగా చేర్చడం జరిగింది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయని ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆలోచించండి. ఈరోజు ఏదో వంకలు పెట్టుకొని, ఏదో సూటుబోటు మాటలు చెప్పుకుంటూ మన జీవితాల్లో ఇంకా ఏదో వెలుతుగా ఉందని చెప్పి మనం ఎప్పుడు కూడా దేవుడి ముందు గోజాడడం కాదు. కానీ నీకు ఇచ్చినటువంటి నీకు సహవాసం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ కుటుంబంలో నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు. ఒకవేళ కేవలం అబీగైల్ గురించే కాదండి, అటు భర్త ప్లేస్లో ఉన్నా సరే అంతే. ఇగో ఇలాంటి దానివల్ల దీని పూర వల్ల ఇలాగైపోతున్నాడు. చాలామంది ఉంటారు. ఏంటంటే సామెతలో చాలా మంచి మాట చెప్తాడండి. గయ్యాలతోడంట పోరంట, గయ్యాలంటే భార్యతో పోరంట, ముసురువానితో సమానం అంట. ఎడతెప్ప కూర్చున్న ముసురువానితో సమానం అంటాడండి. ఎడతెరుపు ముసురువాన్ అంటే అది ఆగదు. అది తుఫాను పట్టేసింది అంటారు కదా, అది ఆగదు. అలా చినుకు 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 పడుతూనే ఉంటుంది. ఎవరు గయ్యాలి అనే భార్యతో పోరు పడ్డం అంట, ముసురువానితో సమానం అంట. ఇలా మాట్లాడతాడు. ఎందుకంటే ఇంక వదలరండి. అలా గొలుకుతూ పొయ్యి దగ్గర, గిన్నెల దగ్గర, మంచాల దగ్గర, దుప్పటి సత్తుల దగ్గర, దుప్పటి తీస్తున్న దగ్గర, బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు ఏంటి మాటలు శివులంటే రక్తాలు వచ్చేదంటారు కదా, అయినా సరే ఆపరు. సొనుగుడే అది భరించి పాపం ఎంతకాలం భరించాడో పాపం ఈ సులమాన్ గారు. ఇలాంటివన్నీ భలే చెప్తాడు ఆయన. ముసురు అంత సామాన్యుడు బాబు అంటాడు. కానీ ఎంత ఉత్తమమైన జీవితాన్ని తన జీవితంలో కనబరిచింది చూడండి. ఎవరు? అబీగైల్. ఇలాంటి సాక్షి మన ముందు కళ్ళ ముందు రచించి పెట్టాడంటే కారణం దేవుడు. ఈరోజు స్త్రీలుగా మనకున్న బాధ్యత ఏంటి, అది భర్తలుగా మనకున్నటువంటి బరువులు ఏంటి, మనం ఎలా వ్యవహరించాలి, మన భార్య భర్తలుగా మన బాండింగ్లో దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని కార్యక్రమాలు ఎలా ఉన్నతంగా మనం ప్రబలం చేయాలి అన్న విషయాన్ని చక్కని అనుభవాలతో మనతో మాట్లాడు. కాబట్టి ఇలాంటి వినూత్నమైన జీవితాన్ని, సుబుద్ధితో మంచి ప్రవర్తన కలిగిన మన జీవితాన్ని జీవిస్తూ దేవుని మహిమపరిచే వారిగా మీరు అందరూ ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, విలువైన నీ కృప చేత ఇదిగోనైనా మా యొక్క దాంపత్య జీవితంలో తండ్రి మేము ఎలా మసులుకోవాలో, భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఎలాంటి విలువలు కలిగిన జీవితాన్ని జీవిస్తూ తండ్రి నిన్ను మహిమపరచాలనే విషయాన్ని నీ భక్తుల యొక్క జీవితాల ద్వారా మాతో మాట్లాడు ప్రభా. అవును తండ్రి, ఏదో లోపము, ఏదో వంకర, ఏదో వెలిగి చూపిస్తూనే తండ్రి మా జీవితంలో ఇంకా దిగజారిపోతున్నాము తండ్రి. ఇవన్నీ కూడా ఈ జీవితంలో మాకు ఇప్పుడు ఉన్నవే చెప్పుకుంటూ యథార్థతను, భక్తిని విడవకుండా ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. అది ఆత్మపరిశీలన చేసుకున్న రీతిలో ఈరోజు అబీగైలు, దావీదు జీవితాలు మా ముందు పెట్టారు తండ్రి. ఇంకా మొరట ప్రవర్తన ప్రవర్తిస్తున్న నాబల్లా జీవిస్తున్నామా, లేక మంచి ప్రవర్తన, సుబుద్ధి కలిగినటువంటి అబీగైలు వంటి ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ ముత్యముల కంటే శ్రేష్టమైనదనే సాక్ష్యాన్ని పొందుకునే వారిగా ఉన్నామా? ఒకసారి మమ్మల్ని మేమే ఆత్మపరిశీలన రీతిలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. విన్న మాటల ప్రకారం ప్రతి బిడ్డని కూడా స్థిరపరిచి బలపరిచి తండ్రి అటు రీతిగా నడుచుకుని నీ మహిమపరిచే బిడ్డలుగా తీర్చిదిద్దమని యేసు నామానికి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.